ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అనేది ప్రాముఖ్యమైన విషయం. సొలొమోను కూడా తన పుస్తకంలో ఆఖరి అధ్యాయంలో 12వ అధ్యాయంలో ప్రసంగి గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఆయన చివరి మాటలు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలను, ఇదే మానవ కోటికి విధి. అంటే దీనికి మించింది మరేది లేదు. ఈ లోకంలో నీ దృష్టికి విలువైనది ఏదో కనబడొచ్చు, నీ దృష్టికి చాలా అమోఘమైనది ప్రత్యేకమైనది కనబడొచ్చు, కానీ అన్నీ కలిగిన వాడు, అన్నీ అనుభవించిన వాడు చెబుతున్న మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించుచు జీవించడమే మానవ కోటికి విధి, ధర్మము అనే మాట చెప్పాడు.